ఎస్సీ వర్గీకరణ కోసం మార్చి 1న అమరులైన మాదిగ అమరవీరులకు మాదిగ మేధావులు ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం అమరులైన అమరవీరుల ఆశయ సాధన కోసం మాదిగ ఉపకులాల మేధావులు పనిచేయాలని మాదిగ మేధావులు పిలుపునిచ్చారు. వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలను మోసం చేస్తున్నాయని, వారి మోసాలను గ్రహించాలని పేర్కొన్నారు. మోదీ కేవలం ఓట్ల కోసమే వర్గీకరణకు మద్దతు ప్రకటించి పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టకుండా మాదిగలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణ చేయాలి. మీరు ఏ విధంగా మహిళా బిల్ అయితేమే, లేకపోతే ఆర్టికల్ 370 అయితేమే, అదేవిధంగా ఓసీలకి రిజర్వేషన్ ఎట్లా కల్పించారో ఎస్సీల వర్గీకరణ కూడా మీరు ఇమీడియట్గా పార్లమెంట్ బిల్లులో పెట్టి ప్రవేశపెట్టాలి. మోడీ గారు ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చి నేను వర్గీకరణకు అండగా ఉంటానే అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పిండు. మన అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి కూడా ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా కోడ్ రాబోతుంది. అంటే మోడీ గారు కేవలం ఓట్ల కోసమే మాది ఉపకులాల్ని మోసం చేసిండు అనేది ఈరోజు తేటతెల్లమైంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు కనుక మోడీ గారు చేస్తే ఆయన చెప్పిన మాట మీద నిలబడతాడనేది ఉంటుంది. లేదంటే కేవలం ఓట్ల కోసమే మోడీ గారు ఈ జిమ్మికిలాడిండని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మాది ఉపకులాలకి అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కడం జరిగింది. దానికోసమే మాది ఉపకులాలందరూ కూడా గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది.